ఇప్పుడే ప్యాక్ ప్యాకెట్ ఆల్వేస్ రెడీ. ఇది దీని నుంచి నేర్చుకున్నాను నెక్స్ట్ వీక్. ఫస్ట్ నాకు నేర్పించింది తనే. కానీ నేను చెప్తున్నా మరీ అంత రూడ్గా ఉండకు యశ్వి, మరీ అంత రూడ్ వద్దు వద్దు అంటూ ఉండేవాడిని. లేదు నీకు తెలియదు, గేమ్ ఇలాగే ఆడాలి ఇలాగే ఆడాలి, గట్టి గట్టిగా అరిచి రచ్చ రచ్చ చేస్తుండేది. సేమ్ ఇద్దరికి ఒకటే పాయింట్, బేసికలీ గ్రూపిజం అనేది కనిపిస్తుంది. ఓకే, పానిపట్ టాస్క్ లోనే నేను నిన్న చూస్తూ ఉండే, దాంట్లో అయిపోయిన తర్వాత అవినాష్ వచ్చి అక్కడ కూర్చున్నట్టున్నాడు, నీ పక్కన కూర్చొని అడుగుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వే వచ్చావు, నువ్వే వచ్చి సారీ అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ని నామినేట్ చేశాడు. అరే నన్ను ఎందుకు నామినేట్ చేస్తావు అన్నాడు. ఇది చాలా లైట్ రైలు కవర్ చేస్తాడు. నిఖిల్ కూడా లైట్ తీసుకున్నాడు. కానీ నీకెందుకు పెయిన్ అయింది? పెయిన్ ఎందుకు అయిందంటే రోహిణి ఇది రీజన్. ఆయన అవినాష్ ఏమన్నాడు, వ్యాలిడ్ అనిపించలేదు అన్నప్పుడు నువ్వు ఇచ్చిన రీజన్ వ్యాలిడా అని అలా ఆ సెన్స్ లో చెప్పా, దానికి ఫీల్ అయ్యాను అంతే. సో నువ్వు నిఖిల్ తరపున వకాలతో పుచ్చుకొని ఓకే ఎందుకు అలా నామినేట్ చేస్తున్నావు అని అవినాష్ అడిగినప్పుడు నాకు అవినాష్ అప్పుడు అన్న మాట ప్లేయర్ రా అనిపించింది. ఎందుకంటే అవినాష్ వెంటనే అడిగి, నేను కూడా అంత స్పాంటేనియస్ గా అడిగేవాడిని కాదు. అప్పుడే ఎందుకు చెప్పలేదు, అప్పుడే చెప్పలేదు కదా మీరు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు, అప్పుడే ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఆయన గట్టిగానే అడిగాడు, ఆన్ ద స్పాట్ అడిగాడు. సూపర్ రా బాబు అనుకోండి. ఎందుకు చెప్పలేదు అప్పుడు? తర్వాత చాలాసేపటి తర్వాత ఇప్పుడు అంటే అది గేమ్ జరిగినప్పుడు నేను ఇమీడియట్ నేను కూడా చెప్పాను, నేను ఎందుకు మాట్లాడతా, నా పాయింట్ అది కాదు. దట్ వాజ్ నాట్ మై పాయింట్. నిఖిల్ కి సపోర్టింగ్ గా నేను అక్కడ మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఏంటి, రోహిణిని సేవ్ చేస్తున్నాను ఎందుకంటే పాయింట్స్ నాకు వ్యాలిడ్ అనిపించలేదు అన్నప్పుడు, పాయింట్స్ వ్యాలిడ్ అనిపించలేదా, ఎట్లా వ్యాలిడ్ అనిపించలేదు, కరెక్ట్ పాయింట్సే కదా, నాకు పర్సనలీ డిమోటివేటింగ్ అనిపించింది, సో ఎట్లా వ్యాలిడ్ కాదు అని ఆ పాయింట్ మీద. ఇది ప్రాబబ్లీ ఆ ప్లేస్ లో నిఖిల్ స్వాప్ అయ్యాడు కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన పేరు నిఖిల్ కాకుండా వేరే ఎవరు స్వాప్ అయినా నేను ఆ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగేదాన్ని. నిఖిల్ కోసం అక్కడ నేను నించొని మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీకెండ్ కూడా సరే అడిగినప్పుడు ఆయననే ఒప్పేసుకున్నారు. నేనెందుకు మళ్ళీ నించొని ఆయన పరంగా నేను మాట్లాడుతాను? దట్స్ నాట్ మై జాబ్. ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ ఎనీబడి. సో ప్రతిసారి ఆయన పేరు కోఇన్సిడెన్స్ గా వచ్చేసరికి ప్రాబబ్లీ అలా కనిపిస్తుంది అనుకుంటా గ్రూపిజం అని. బట్ మళ్ళీ నేను వాడిన మాటలు ఆ పదాలు మీరు వింటే మీకు అర్థమవుతుంది. నా పాయింట్స్ వాజ్ ఎలా నీకు వ్యాలిడ్ కాదనిపిస్తుంది అనేదే నా పాయింట్. బికాజ్ కొంచెం మెమరీ లాస్. ఏంటి నామినేషన్ మీద నిఖిల్ ని నామినేట్ చేశారు మీరు? అదే పానిపట్ దాంట్లో అగ్రెసివ్ కొంచెం అగ్రెసివ్ ఉంటే బాగుండు, దాన్ని అగ్రెసివ్ చూపించే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కదా. ఆ రోజు నేను కూడా చెప్పాను. నాకేమనిపించింది అంటే నేనేమన్నా అడిగాను చెప్పు, నువ్వు ఎందుకు వై రోహిణి అని అడిగి, వై రోహిణి నువ్వు నిఖిల్ ని ఎందుకు నామినేట్ చేస్తున్నావు? అదే రోహిణి ఎందుకు చేసావు, నిఖిల్ ఎందుకు నామినేట్ చేస్తున్నావు? రోహిణి అడిగారు ఫస్ట్. నేను నువ్వేమన్నావు, సారీ వ్యాలిడ్ లేదు అందుకే అన్నప్పుడు కదా నేను నిఖిల్ ది వ్యాలిడ్ అనిపించిందా నీకు, మిగతా వాళ్ళది అందరిది వ్యాలిడా అని నేను అందరిది ప్రాబబ్లీ అలా. నువ్వెందుకు ఈ పాయింట్ అక్కడ ఎందుకు మాట్లాడలేదంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా మాట్లాడుతున్నా, ఇక్కడ కూడా మనం ఎందుకు అడుగుతున్నాం అన్నాను. నాకు నిఖిల్ కూడా నామినేషన్ ఎందుకు, అదే అగ్రెసివ్ అంటే అది నాకు అగ్రెసివ్ అంత అనిపించలేనా మీరు చెప్పారు. అప్పుడు అగ్రెసివ్ నాకు అనిపించలేదని చెప్పినప్పుడు ఇదే మాట గేమ్ ఆడుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు అగ్రెసివ్, అప్పుడు ఎందుకు అరిచావు, వీకెండ్ ఎందుకు చెప్పలేదు అన్నాను. మళ్ళీ క్లారిటీ, మళ్ళీ పానిపట్ గేమ్ ది నేను క్లారిటీ ఇస్తాను. నేను ఎందుకు ఏడ్చాను అక్కడ, ప్రేరణ ఏడవలేదు. మళ్ళీ క్లారిటీ ఇస్తా, బికాజ్ మీరు ఆ గేమ్ ది తీసుకొచ్చారు కాబట్టి. మూత ఎందుకు తెలియదు నాకు మీరు స్ట్రాటజీ చెప్పేవారు మీరు ఉంటే. నాకు ఇంకో స్ట్రాటజీ కూడా ఉంది. నీకేమో ఏడ్చి వచ్చినప్పుడు అది మూత తీసేస్తే అది నిండిపోతుంది, ప్రేరణ నీళ్ళు పోతున్నప్పుడు నోట్లో కూడా పట్టుకోవచ్చు కదా, అని పట్టుకోవచ్చు కదా. సో యా అంతసేపు నించుంటాం అనే క్లారిటీ కూడా మాకు లేదు. ఓకేనా? అక్కడ ఏంటంటే
ప్రాబబ్లీ ఎస్ దీనికి ముందు కూడా చెప్పినట్టు ప్రభావతి టాస్క్ లో మేము ఫిజికల్ గేమ్ ఆడాం, అది ఏమీ లేదు. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా వచ్చి సారీ అక్కడికి వస్తుంది. అదే టాస్క్ లో నువ్వు నిఖిల్ వచ్చి అవి పీకడానికి వచ్చాడు. ఏవి పానిపట్లో ప్లగ్స్ ఉన్నాయి కదా, అవి పీకడానికి వచ్చినప్పుడు అరే నువ్వు అక్కడ పీకరా, నిఖిల్ నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు. ఏంటంటే అక్కడ నిఖిల్ ఇస్ ప్లే, మీరు బేసికలీ మీరు అందరూ